Hi friends, now we are going to discuss current affairs past 4 days. Earlier current affairs already we did. Now past 4 days current affairs we are going to discuss complete last week of May. ఇక్కడ చూస్తే మనకి స్పేస్ ఎక్స్ ప్రైవేట్ స్పేస్ షిప్ ఇది గత 2-3 డేస్ నుంచి కూడా చాలా పాపులర్ అయింది. స్పేస్ ఎక్స్ ప్రైవేట్ స్పేస్ షిప్ అంటే దేశంలో ప్రపంచంలో ఎక్కడ కూడా ఈ ప్రైవేట్ స్పేస్ షిప్ అనేది చాలా కాస్ట్లీ. ఇప్పుడు రిలయన్స్ అంబానీకి లేదు, అజిమ్ ప్రేమ్జీకి లేదు, బిల్ గేట్స్కి లేదు, ఆదానికి లేదు, అంబానీకి లేదు. మరి ఈ ప్రైవేట్ స్పేస్ షిప్ని ఎవరు స్థాపించారు అంటే ఫౌండెడ్ ఎల్సన్ మస్క్ ఇన్ 2002. అంటే దీంట్లో చాలామంది బిలియనియర్స్ సపోర్ట్ చేశారు ఫ్రమ్ రష్యా, అమెరికా. బట్ ఫౌండెడ్ పర్సన్ ఎల్సన్ మస్క్ 2002లో. ప్రైవేట్ స్పేస్ షిప్ ఫౌండ్ చేసింది 2002లో ఎల్సన్ మస్క్. ఈయన గోల్ ఏంటంటే రెడ్యూస్ ది కాస్ట్ అండ్ ఈజీ ట్రాన్స్పోర్టేషన్. ముఖ్యంగా మార్స్ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రోగ్రాం రన్ చేశారు. ఈ స్పేస్ షిప్ని తయారు చేశారు. అంటే మార్స్ పైన కూడా మనకి అరుణ గ్రహం అంట, రెడ్ ప్లానెట్ అంట మార్స్ పైన. మార్స్ పై కూడా మనిషి జీవించవచ్చు, మనుగడకు సాధ్యంగా ఉంది ఆఫ్టర్ ఎర్త్ తర్వాత అనే కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇది లాంచ్ చేశారు. యాక్చువల్ దాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని స్టార్ట్ చేశారు. ఫౌండెడ్ 2002 ఎల్సన్ మస్క్. ఇప్పుడు 18 ఇయర్స్ అయిపోయింది. ఓకే, ఇది ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ టెక్నాలజీ కార్పొరేషన్. స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఇటు టూరిజం కావచ్చు, అటు రీసెర్చ్ కావచ్చు, రెండు కూడా. ఇది యుఎస్ఏలో ఉంది, హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియా. యుఎస్ఏలో ఉంది, హెడ్ క్వార్టర్ కాలిఫోర్నియా అనమాట. ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే డ్రాగన్ 2 అని చెప్పి ఒక ఇద్దరిని ప్రైవేటు ఒక స్పేస్ షిప్ ఇద్దరు ఆస్ట్రోనట్స్ని వాళ్ళు ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించారు. ఫస్ట్ టైం జరిగింది ఇట్లా. ఒక ప్రైవేటు స్పేస్ షిప్ తరఫున ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పంపించడం అనేది ఫస్ట్ టైం. దాంట్లో ఇద్దరు కూడా బాబ్ బెన్కెన్ అండ్ డగ్ హార్లీ. బాబ్ బెన్కెన్, డగ్ హార్లీ వీళ్ళిద్దరూ కూడా మనకి మే 27న వెళ్ళారు. సో మే 30న సక్సెస్ఫుల్గా మనకి ఆ మిషన్ కంప్లీట్ చేశారు. సో డగ్ హార్లీ, బాబ్ బెన్కెన్ వీళ్ళిద్దరు కూడా స్పేస్ సైంటిస్టులు, ఆస్ట్రోనట్స్. ది సెంట్ త్రూ ప్రైవేట్ స్పేస్ షిప్. మరి దీని పూర్వపురాలు చూద్దాం ఒకసారి. కాలిఫోర్నియా దీని హెడ్ క్వార్టర్లో ఉందని చెప్పాను. ఫౌండెడ్ 2002 ఎల్సన్ మస్క్. దీని గోల్ కూడా చెప్పాను ఏంటది, మార్స్ పైకి రేపొద్దున మనం వెళ్ళాలనుకున్నప్పుడు ఆ కాస్ట్ని రెడ్యూస్ చేయాలి, ఈజీ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. ఓకే, ఇది అంతకుముందే అచీవ్మెంట్స్ చాలా చేసింది. ఏంటో చూద్దాం. ఈ 2002 తర్వాత ఇది ఏ అచీవ్మెంట్ చేసింది అనేది దీనికి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చూద్దాం మనం. ఓకే, 8 డిసెంబర్ ఫస్ట్ డ్రాగన్ మిషన్ స్టార్ట్ అయింది. ఈ ప్రోగ్రాంలో ఫస్ట్ 2002లో ఎస్టాబ్లిష్ చేశారు. ఫస్ట్ మిషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఇక్కడ నుంచి వాళ్ళు రీషెడ్యూల్ చేస్తూనే ఉన్నారు, ట్రయల్స్ చేస్తూనే ఉన్నారు. సో ఫస్ట్కి లాస్ట్కి 2020 మే 7న కెనడీ స్పేస్ సెంటర్ నుంచి పంపించారు. మనకి ఇప్పుడే డిస్కస్ చేస్తాం, హార్లీ అండ్ బెన్కెన్. వీళ్ళిద్దరు కూడా ఫస్ట్ స్పేస్ ఆస్ట్రోనట్స్ ఫ్రమ్ ప్రైవేట్ స్పేస్ షిప్ కంపెనీ లాంచ్డ్ ఆస్ట్రోనట్స్ ఇంటూ ఐఎస్ఎస్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. ఫస్ట్ స్పేస్ కంపెనీ. మరి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ మనం చూస్తే దీంట్లో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఇక్కడ ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. ఓకే, సో 2010లో ఫస్ట్ డ్రాగన్ మిషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు డెమో 2 దాంట్లో పాటు కానీ డెమో 2 ద్వారా మే 27 మే 30 కల్లా కూడా మరి సక్సెస్ మిషన్ వాళ్ళు వెళ్ళిపోయారు. సక్సెస్ అయిన మిషన్. ఓకే, సో దీంట్లో మరి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించారు. ఒక ప్రైవేట్ షిప్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళడం అనేది ఇక్కడ జరగలేదు, ఫస్ట్ టైం వెళ్ళే. మనం స్పేస్లోకి వెళ్ళింది యూరీ గగారిన్, మనం డిస్కస్ చేసుకున్నాం, వి నో వెరీ వెల్. ఫస్ట్ అది ప్రభుత్వం పంపించింది, రష్యా పంపించింది, యూరీ గగారిన్ ఫ్రమ్ రష్యా. ఓకే, సో కాబట్టి వీళ్ళు ప్రైవేట్ వాళ్ళు అనమాట, ప్రైవేట్ వ్యోమగాములు అంట, ప్రైవేట్ స్పేస్ షిప్. ఇది గ్రేట్ థింగ్ అనమాట. ఓకే, స్పేస్ స్టేషన్ ఇది 1998లో పెట్టారు. ఇది ఒక రీసెర్చ్, స్పేస్ రీసెర్చ్ కోసం. దీంట్లో అనేక దేశాలు పార్టిసిపేట్ చేసి లో ఎర్త్ ఆర్బిట్, ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా స్పేస్ షిప్ లో ఎర్త్ ఆర్బిట్లోకి పంపించింది వీళ్ళని. ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి పంపించడం జరిగింది అనమాట. ఇంటర్నేషనల్ స్పేస్ షిప్కి
ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ 98లో ఏర్పాటు చేశారు. ఇది 1998లో. సో దీంట్లో లో ఎర్త్ ఆర్బిట్లో ఇది వితౌట్ పిల్లర్స్ లేకుండా సోలార్ పిల్లర్స్ తోటి ఒక బిల్డింగ్ కట్టారనమాట, ఒక రీసెర్చ్ స్టేషన్ అది. దాంట్లో నాసా పార్టిసిపేట్, అమెరికా నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా అంటే స్పేస్ ఏజెన్సీ కాదు, స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ అమెరికా వాళ్ళది. రాస్ కాస్మోస్ రష్యన్ కాస్మోడ్రోమ్ అంటాం, ఇది రష్యా వాళ్ళది. జక్సా జపాన్ ఎక్స్ప్లోరేషన్ అనమాట, జక్సా అంటాం, ఇది జపాన్ వాళ్ళది. అలాగే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యూరప్ వాళ్ళది. కెనడా స్పేస్ ఏజెన్సీ కెనడా వాళ్ళది. అంటే కెనడా, యూరప్, జపాన్, రష్యా, అమెరికా ఈ 5 మనకి కలిసి ఈ ఐఎస్ఎస్ని నిర్మించే 98లో. ఓకే, సో ఇది ముఖ్యంగా మనకి ఐఎస్. ఇక్కడికి వీళ్ళిద్దరు కూడా మనం పంపించడం జరిగింది. అయితే నాసా పంపించడం వేరు, ప్రైవేట్ స్పేస్ షిప్ స్పేస్ ఎక్స్ పంపించడం వేరు. కాబట్టి అందుకే న్యూస్లోకి వచ్చింది, ఒక ప్రైవేట్ స్పేస్ షిప్ వీళ్ళిద్దరిని ఈ లో ఎర్త్ ఆర్బిట్లో ఐఎస్ఎస్కి పంపించారు ఫస్ట్ టైం. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఓకే, ఇండియా కూడా నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఐఎస్ఎస్, చైనా ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ఐఎస్. చైనా ఓన్గా అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నిర్మిస్తుందట. ఓకే, ఇది న్యూస్లోకి వచ్చింది. దీంట్లో 15 మెంబర్స్ ఉంటారు. దీంట్లో 15 మెంబర్ కంట్రీస్ ఉంటాయి. దాంట్లో 5 మెంబర్ కంట్రీస్ పర్మనెంట్ కంట్రీస్, వీటికి వీటో పవర్ ఉంటుంది. వీటో పవర్ అంటే వాళ్ళు వద్దు అంటే అది బిల్లు ఆగిపోతుంది, అంత వీటో పవర్ ఉన్న దేశాలు. వీటికి చైనా ఉంది, ఫ్రాన్స్, రష్యా, యూకే, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా. దీంట్లో జర్మనీ లేదు, అదేవిధంగా జపాను లేదు, ఆస్ట్రేలియా లేదు, ఇండియా కూడా లేదు. అయితే 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయి. ఇవి కాక టెంపరీ కంట్రీస్కి, తాత్కాలిక సభ్య దేశాలుగా కొన్ని ఎన్నిక చేస్తారు. దాంట్లో ఇండియా 2011-12కి మనకి అప్పుడు చేసింది. ఇప్పుడు మరొక ఛాన్స్ 2021-22కి ఇండియాకి ఇంకో ఛాన్స్ రాకపోతుంది. ఇంకా కన్ఫర్మ్ కాలేదు, బట్ న్యూస్లో వచ్చింది. ఇండియా ఒకటే ఇక సౌత్ పసిఫిక్, ఈ సౌత్ ఏషియన్ పసిఫిక్ నుంచి ఇండియా ఒకటే నామినేట్ కావడం జరిగింది. అంటే ఇండియా ఒకటే మనకి కనపడుతుంది. సో ఇండియాకి మ్యాక్సిమం రావచ్చు 2021-22కి. ఇండియా మేబీ ఏ టెంపరీ కంట్రీ, మెంబర్షిప్ కంట్రీగా ఉండొచ్చు. అంటే మెంబర్షిప్ అంటే సెక్యూరిటీ కౌన్సిల్లో, యుఎన్ఓలో మెంబరమే మనం. ఓకే, సౌత్ ఏషియాలో మెంబర్షిప్ తీసుకున్న ఫస్ట్ కంట్రీ మన ఇండియా. యుఎన్ఓలో మెంబర్షిప్ తీసుకున్న కంట్రీ ఫస్ట్ ఇండియా అనమాట. సో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఎన్ని దేశాలు ఉన్నాయి? పర్మనెంట్ కంట్రీస్, వీటికి వీటో పవర్ ఉంటుంది. నాన్ పర్మనెంట్ కంట్రీస్, వీటికి వీటో పవర్ ఉండదు. సో దీంట్లో భాగంగానే మనకి 11-12 ఇండియా ఇంతకుముందు టెంపరీ కంట్రీగా చేసింది. 21-22కి ఇండియా ఎలక్ట్ కాబోతుంది. ఓకే, వికాస్ యాత్ర అని చెప్పి 15 హెడ్స్ అంటే 15 ఒక పాయింట్స్ని, అంశాలని ఆయన వికాస్ యాత్ర అనే పేరుతో 1 year అయిన సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవడం జరిగిందనమాట. తమ ప్రభుత్వం ఏమేమి చేయబోతుంది, చేసింది అనేది. దాంట్లో ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడారు. ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మోడీ గారు వచ్చి, అంటే సెకండ్ టర్మ్ వచ్చి 1 year అయింది కదా, ఫస్ట్ టర్మ్ అయిపోయింది, సెకండ్ టర్మ్ మళ్ళా పిఎంగా అయ్యి 1 year అవుతుంది. 2014లో మనకి ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వరల్డ్ బ్యాంక్ ఇస్తుంది 144 ర్యాంక్. అదే 2019లో 63 ర్యాంక్. అంటే సులభతరమైన వాణిజ్యం అనమాట. $5 trillion ఇండియన్ ఎకానమీ రీచ్ అయ్యే విధంగా సులభతర వాణిజ్యంలో మనం 2019లో 63 ర్యాంక్ వచ్చాం 142 నుంచి. అలాగే ఈజీ ఆఫ్ లివింగ్, సులభతర జీవన విధానం అనమాట, ఈజీ ఆఫ్ లివింగ్. అలాగే టు ఎలిమినేట్ కరప్షన్, అలాగే ఎంపవర్మెంట్ అండ్ సర్వీసెస్, అలాగే హెల్త్ ఫర్ ఆల్, ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మందికి మనకి ఈ యొక్క ఏదైనా జరిగినా కూడా వాళ్ళని కాపాడడం, వాళ్ళకి చికిత్స 5 లక్షల లోపు వాళ్ళకి ఇన్సూరెన్స్ కార్డులు, ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇవ్వడం ద్వారా మనకి లబ్ధి చేకూరేటట్లు చేయడం. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఇది 100 lakh crores 100 లక్షల కోట్లతోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, నేషనల్ పైప్ లైన్ ప్రాజెక్ట్, ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ అనమాట, మౌలిక వసతులన్నీ కల్పన. అలాగే సపోర్ట్ ఫర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, లైక్ గృహం కొనుక్కోవాలన్నా, కార్లు కొనుక్కోవాలన్నా, వెహికల్స్ కానీ ఏదైనా సపోర్ట్ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్. అలాగే నవభారత్ నారీ శక్తి, స్త్రీ శక్తిని వాళ్ళలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం, స్త్రీకి సపోర్ట్ చేయడం. అలాగే ఫస్ట్ ప్రియారిటీ టు కంట్రీకి ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వడం, దేశభక్తికి ప్రాధాన్యత ఇవ్వడం, కంట్రీకి ప్రయోజనం చేకూర్చే అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం,
ఇవన్నీ కూడా మనకి 15లో 9 చెప్పాను, మిగతా చూద్దాం ఇప్పుడు. ఓకే, వెల్ఫేర్, రైతుల సౌభాగ్యం అంటే 2022కి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. 2022కి రైతుల యొక్క ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. అలాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్, ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి చేయాలి. అలాగే 12th సోషల్ ఎకనామిక్ ఎంపవర్మెంట్, సామాజిక సాధికారత. అలాగే 13 డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఫర్ పూర్, డెవలప్మెంట్ పేదవారికి ఇంటి ముంగటికి అభివృద్ధి ఫలాలు అందాల. అలాగే ఎకనామిక్ డెవలప్మెంట్, ఆర్థిక అభివృద్ధి. అలాగే కంబ్యాట్ అగెనిస్ట్ కోవిడ్, లాస్ట్లో కంబ్యాట్ అగెనిస్ట్ కోవిడ్, ఈజీ ఆఫ్ డూయింగ్ టు కంబ్యాట్ అగెనిస్ట్ కోవిడ్ వరకు 15 హెడ్స్ అన్నమాట మోడీ గారు వనీరైన సందర్భంగా ఆయన సూచించడం జరిగింది. వీటి మీద మనం యాక్టివిటీస్ చేస్తూ పేదరికాన్ని తగ్గించాలి, అభివృద్ధిని పెంచాలి, మూలిక వసతులు క్రియేట్ చేయాలి. సో ఇదంతా కూడా స్త్రీ శక్తిని, అతి యువతను మనకి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఇది ఆయన యొక్క స్పీచ్లో మనకు వచ్చిన డేటా. ఓకే, ఇండియా మిడతలు ఇంగ్లీష్లో లోకస్ట్ అంటాం. ఇవి పాకిస్తాన్ నుంచి మన ఇండియా రావడం, ఇండియాలో రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, యూపీ, అప్పుడు ఛత్తీస్గఢ్ వరకు వచ్చేసాయి. తర్వాత మన తెలంగాణనే. సో ఈ మిడతల వల్ల మనకి వేల హెక్టార్లలో ఫుడ్ గ్రెయిన్స్ అన్నీ కూడా నాశనం అయిపోతాయి. అంటే కమర్షియల్ కావచ్చు, నాన్ కమర్షియల్ ఫుడ్ గ్రెయిన్స్ కావచ్చు. అంటే 35,000 మంది ఆహారంగా తినే వాటిని ఇవి నాశనం చేస్తాయి. అంటే అంత విగరస్గా పంటను నాశనం చేస్తాయి. అయితే ఈ మిడతలు అనేవి లోకెస్ట్ మనకి అటు థార్ డెజర్ట్ నుంచి, అరేబియా నుంచి ఇటు పాకిస్తాన్ మీదుగా, పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఎంటర్ అయ్యి. అయితే జనరల్గా మనకి చూస్తే ఇక్కడ 1932లో మనకి బ్రిటిష్ యునైటెడ్ ఇండియా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ టైం 1932లో అటాక్ చేసాయి. అప్పటి నుంచి చేస్తున్నాయి. ఇవి వాతావరణ పరిస్థితులు కావచ్చు, లేకపోతే అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు కావచ్చు. ఈ మధ్య అంపన్ సైక్లోన్ ఒకటి వచ్చింది. మన శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారంటే అంపన్ సైక్లోన్ కూడా ఒక కారణము ఇవి దాడి చేయడానికి. ఆ వాతావరణ పరిస్థితులు, వేడిగాళ్ళ వల్ల, వేడిగాళ్ళు ఎప్పుడైతే వీస్తున్నాయో అక్కడి నుంచి అవి ఈ వేడిగాళ్ళని వాటికి వేడి కావాలి, అది వర్షం పడిందాక అవి ఉండవు, వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఈ వేడిగాలుల వల్ల ఆ మధ్య 1 వీక్ వేడిగాళ్ళు బాగా వేసాయి. ఈ ఎఫెక్ట్ వల్ల కూడా అవి ఇండియాలోకి టర్న్ అయ్యాయి అనేది ఒక వాదన అనమాట. అయితే ఈ లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ మన ఇండియాలో జోధ్పూర్లో ఉంది. ఈ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించాలా, ఏది పడితే అది నేర్చుకోకూడదు. ఇక్కడ ఈ కరెంట్ అఫైర్స్ అంటే చాలా ఉంటాయి. మనం టు ది పాయింట్, మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నాం కాబట్టి ఇప్పుడు అందరూ లోకస్ట్ వచ్చింది, మిడతలు వచ్చాయి, ఆ కేసీఆర్ ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు, వాళ్ళు వాచ్ చేస్తూ ఉన్నారు, అవన్నీ మనకెందుకు, నో నీడ్. అవన్నీ కూడా మనకేం కావాలి, లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఎక్కడ ఉంది, జోధ్పూర్లో ఉంది. ఇంతకుముందు కరాచీలో ఉండేది, కరాచీలో ఉన్నప్పుడు అది వాళ్ళకి వెళ్ళిపోయింది, ఇప్పుడు మనం జోధ్పూర్లో పెట్టుకున్నాం. సో లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ ఎక్కడ ఉంది, జోధ్పూర్లో ఉంది. అయితే ఇంతకుముందు వరస్ట్ ఎప్పుడు జరిగిందంటే 1993, అంటే 1993లో వరస్ట్ ఇలాంటిదే జరిగిందనమాట. కోట్ల దండు వచ్చింది 93లో. ఆ తర్వాత లాస్ట్ 2010లో వచ్చింది. తర్వాత పెద్దగా ఏమీ లేవు. అంటే 1997 నుంచి 2010 వరకు 5 సార్లు దండు ఎత్తాయి. బట్ వరస్ట్ ఏంటంటే 93, అంటే ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే. తర్వాత 64 నుంచి 97 వరకు 13 సార్లు, 13 టైమ్స్, అంటే 1964 నుంచి మనకి 1997 వరకు మొత్తం 13 సార్లు చేసాయి భారతదేశం మీద, 13 సార్లు దండయాత్ర చేసాయి. ఇప్పుడు దీన్ని కేసీఆర్ గారు పంట చక్కగా పండింది ఈ మధ్య తెలంగాణలో కాబట్టి క్రాప్స్ నశించిపోకుండా ఆయన ఏం చేశారంటే ఆ బోర్డర్లో ఆయన 15,000 లీటర్ల మలాథియాన్, క్లోరోపైరిఫోస్ అండ్ లాంబ్డా సైలోట్రిన్, క్లోరిపైరిఫోస్, మలాథియాన్ ఇవి నీటిలో కలిపి పిచికారీ చేస్తే, స్ప్రే చేస్తే ఇవి వెనక్కిపోతాయి. రెడీ పెట్టుకున్నారు అనమాట స్ప్రే చేయడానికి. ఇవి చాలా ఇంపార్టెంట్. లోకస్ట్ వార్నింగ్ ఆర్గనైజేషన్ జోధ్పూర్, మలాథియాన్, క్లోరోపైరిఫాస్, లాంబ్డా సైలోట్రిన్ ఇవి చాలా ఇంపార్టెంట్. తెలంగాణ గవర్నమెంట్ వీటిని సిద్ధం చేసుకుంది. ఇప్పుడు వరస్ట్ పెస్ట్ అటాక్స్ ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది, 93లో వచ్చింది. లాస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు వచ్చింది, 2010లో, మళ్ళీ 2020. 64 నుంచి 97 వరకు ఎన్నిసార్లు అటాక్ చేసి, 13 సార్లు చేసి. 97 నుంచి 2010 వరకు ఎన్నిసార్లు అటాక్ చేసి, 5 టైమ్స్ చేసి. డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా వస్తుంది, పెస్ట్ అటాక్స్లో వస్తాయి ఇవన్నీ కూడా, చెడిపేయడాలు అనమాట పెస్ట్ అటాక్స్. ఓకే, సో ఇవి ముఖ్యంగా మనకి ఈ
లోకస్ట్ అటాక్స్, ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి మనకి, దీని గురించి చూద్దాం ఒకసారి. ఓకే, అర్థమైంది కదా. సో ఏ విధంగా క్వశ్చన్లు వస్తాయి, ఇవి చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉంది, ఇది రీసెర్చ్ అనమాట, రీసెర్చ్ అండ్ లోకస్ట్. సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇది హైదరాబాద్లో ఉంది. ఇంతకుముందు ఏం చెప్పాను, లోకస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ జోధ్పూర్లో ఉంది. డైరెక్ట్ ఓన్లీ మిడతల గురించి, పెస్ట్ అంటే అన్నీ వస్తాయి, బట్ ఇది ఓన్లీ జోధ్పూర్లో ఉంది మిడతల గురించి. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇది మిడతల మీద పరిశోధన చేస్తుంది, ఇది ప్రజెంట్ హైదరాబాద్లో ఉంది. ఓకే, అలాగే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ కూడా రోమ్ ఇటలీలో ఉంది, ఇది కూడా వార్నింగ్ ఇచ్చింది ఈ పెస్ట్ల వల్ల. అది పాకిస్తాన్ కావచ్చు, ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఇవన్నీ కూడా మనకి జాగ్రత్తగా ఉండండి, వేల కోట్ల ఆహారం మనకి వృధా అయిపోతుందని. అలాగే మరి ఈ పెస్ట్ వచ్చినప్పుడు, అంటే ఈ మిడతలు లాంటివి వచ్చినప్పుడు, మరి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎవరు చూసుకుంటారు? నోడల్ ఏజెన్సీ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇది మనకి వాళ్ళకి సంబంధించింది, వీళ్ళు చూసుకుంటారు. ఓకే, సిఐపిఎం సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ ఇది హైదరాబాద్లో ఉంది. సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉంది. వీళ్ళు లోకస్ట్ మీద రీసెర్చ్ చేస్తున్నారు, లోకస్ట్ పరిశోధన. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్, ఇన్స్టిట్యూట్ కాదు ఇది, ఇంటిగ్రేటెడ్, సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ సెంట్రల్ ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో ఉంది. ఇంతకుముందు జోధ్పూర్లో చెప్పాం, అది ఓన్లీ లోకస్ట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెస్ట్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో, తెలంగాణలో ఏ సంస్థ మిడతల మీద పరిశోధన చేస్తుంది? సిఐపిఎం హైదరాబాద్లో ఉంది. ఓకే, సో అదేవిధంగా మనం చూస్తే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ FAO అంట, ఇది రోమ్లో ఉంది, ఇటలీలో రోమ్లో ఉంది. ఇది కూడా వార్నింగ్ ఇచ్చింది, చాలా జాగ్రత్తగా ఉండండి, వేల కోట్ల ఆహారం నాశనం అయిపోతుందని. ఓకే, సో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇక్కడ ఉంది, రోమ్లో ఉంది. కొన్ని సంస్థలు వచ్చాయి చూడండి దీనివల్ల. ఓకే, ఇవి ముఖ్యంగా మనకి లోకస్ట్ గురించి. ఓకే, 20th లైఫ్ స్టాక్ సెన్సస్, 20వ లైఫ్ స్టాక్ సెన్సస్ మనకు చూస్తే ఫస్ట్ లైఫ్ స్టాక్ సెన్సస్ ఫస్ట్ 1919లో తీసుకున్నారు, బ్రిటిష్ వాళ్ళ కాలంలో. 1919లో తీసుకున్నారు బ్రిటిష్ వాళ్ళ కాలంలో, ఫస్ట్ సెన్సస్ అనమాట. ఇప్పుడు 2019లో మనం 20వ సెన్సస్ తీసుకున్నాం, 20వ సెన్సస్ తీసుకున్నాం. ఫస్ట్ పశు గణన లెక్కలు 1919లో తీసుకున్నారు. తర్వాత 20వ లెక్కలు 2019లో తీసుకున్నారు. అవి ఇప్పుడు మనకి బహిర్గతం అయ్యాయి అనమాట. ముఖ్యంగా తెలంగాణ గవర్నమెంట్ ఈరోజు పేపర్లో అది బహిర్గతం చేయడం జరిగింది. దీంట్లో చూస్తే 20th లైఫ్ కీ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, టోటల్ లైఫ్ స్టాక్ పాపులేషన్ ఈజ్ 535.78 మిలియన్స్ ఇన్ ది కంట్రీ. మన ఇండియాలో చాలా ఇంపార్టెంట్, ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. మన ఇండియాలో టోటల్ లైఫ్ స్టాక్ పాపులేషన్ 535.78 మిలియన్ ఇన్ ది కంట్రీ టోటల్. ఇది ఇంక్రీజ్ అయింది కంపేర్ టు 2012 సెన్సస్తో కంపేర్ చేసుకుంటే 4% ఇంక్రీజ్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా అంటే ఇండియాలో లైఫ్ స్టాక్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, రిమైన్స్ కాన్స్టెంటా, నన్ ఆఫ్ దిస్ ఇలా ఇవ్వచ్చు. అంటే పశువులు భారతదేశంలో టోటల్ పశువులు అన్నీ కొట్టు, గోట్ కావచ్చు, షీప్ కావచ్చు, క్యాటిల్స్ కావచ్చు, కౌస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో 535.78 మిలియన్స్ కంట్రీలో ఇది 4.6% గ్రోత్ చూపించింది అనమాట కంపేర్ టు 2012 కంపేర్ చేసుకుంటే. ఓకే, అలాగే టోటల్ బొవైన్ పాపులేషన్, బొవైన్ అంటే ఏంటంటే ఇక్కడ చూద్దాం, క్యాటిల్స్, బఫెలో, మిథున్ అండ్ యాక్ ఇవన్నీ కలిపితే 302.79 మిలియన్స్ ఇన్ 2009. బొవైన్ పాపులేషన్ ఎక్కువ ఉంది మొత్తం. సో టోటల్ లైఫ్ స్టాక్ పాపులేషన్లో బొవైన్ పాపులేషన్ ఎక్కువ ఉంది, విచ్ షోస్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 1%. బట్ గ్రోత్ రేట్ మాత్రం 1% ఉంది, బొవైన్ పాపులేషన్ గ్రోత్ రేట్. బట్ ఉన్న వాటిలో ఇవే బొవైన్ పాపులేషన్ ఇంక్లూడింగ్ క్యాటిల్, బఫెలో, మిథున్ అండ్ యాక్. అలాగే టోటల్ నెంబర్ ఆఫ్ క్యాటిల్స్ ఇన్ ది కంట్రీ 2019 ఈజ్ ఓన్లీ క్యాటిల్స్ 192.4. అంటే క్యాటిల్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మన ఇండియాలో లైఫ్ స్టాక్లో ఎక్కువ ఏమున్నాయంటే క్యాటిల్స్ ఉన్నాయన్నమాట. సో ఇండియాలో లైఫ్ స్టాక్లో ఓన్లీ క్యాటిల్స్ ఉన్నాయి.
క్యాటిల్స్లో ఎంత ఉందట 535.78 మిలియన్స్లో 192.49 మిలియన్స్ క్యాటిల్స్ ఉన్నాయి, షోయింగ్ ఇంక్రీజ్ ఓన్లీ 0.8% కంపేర్ టు ప్రీవియస్ 2012 లెక్కల ప్రకారం. అంటే భారతదేశంలో లైవ్ స్టాక్లో ఎక్కువ ఏమున్నాయి, క్యాటిల్స్ ఉన్నాయి, ఎక్కువ ఏమున్నాయి, బొవైన్ పాపులేషన్ ఉంది. టోటల్ పాపులేషన్ ఎంత 535.78 మిలియన్ టోటల్. అదేవిధంగా నెక్స్ట్ కీ పాయింట్ ద ఫిమేల్ క్యాటిల్ షోస్ అంటే కౌ పాపులేషన్, ఫిమేల్ క్యాటిల్ ముఖ్యం కౌ పాపులేషన్ ఇది 145.12 మిలియన్స్, ఇంక్రీజ్డ్ 18%. ఇది గుడ్ సైన్. ఫిమేల్ కౌ పాపులేషన్ 145.12 మిలియన్స్, ఇంక్రీజ్ 18% ఇట ఓవర్ కంపేర్ టు ప్రీవియస్, గుడ్ సైన్. అంటే ఈ పశు సంపద ఇంక్రీజ్ కావాలంటే ఫెర్టిలిటీ మీద ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా ఫిమేల్ ఏ జంతువులైనా, అసలు పురుషులైన అంటే ఏ జనాభా మనుషులైనా కూడా స్త్రీ యొక్క ఫెర్టిలిటీ రేట్ మీద ఆధారపడి ఉంటుంది మనుషులైతే. అదే కూడా పశువులైతే ఆ పశువుల్లో స్త్రీ మీద ఆధారపడి ఉంటుంది, అక్కడ కూడా ఫిమేల్ ఉంటుంది కదా. సో కాబట్టి అది ముఖ్యంగా ఫిమేల్ క్యాటిల్స్ పర్సంటేజ్ 18 పెరిగింది, గుడ్ సైన్. అలాగే ఎగ్జోటిక్ ఆర్ క్రాస్ బ్రీడ్ ఇండిజినస్ ఆర్ నాన్ డిస్క్రిప్ట్ క్యాటిల్ పాపులేషన్ ఇన్ ద కంట్రీ ఈజ్ 50.42 మిలియన్స్ అండ్ 142.11 మిలియన్ రెస్పెక్టివ్లీ. ఇక్కడ చూడండి క్రాస్ బ్రీడ్ అన్నట్టు, క్రాస్ బ్రీడ్ అంటే సంకర జాతి అనమాట. ఈ నాన్ డిస్క్రిప్ట్ క్యాటిల్ పాపులేషన్ అంటే క్రాస్ బ్రీడ్ కానివి అనమాట. అంటే క్రాస్ బ్రీడ్ కానివే ఎక్కువ ఉన్నాయి మనకి, క్రాస్ బ్రీడ్ 50 సంకర జాతివి 50.42 మిలియన్స్, అవి నాన్ క్రాస్ బ్రీడ్ అండ్ నాన్ డిస్క్రిప్ట్ క్యాటిల్ పాపులేషన్ 142.11 మిలియన్ రెస్పెక్టివ్లీ. Indigenous non-descript female cattle population has increased 10% in 2009 as compared to previous. So cattle population, cow population 18%, overall cattle population 10% పెరిగింది అనమాట. అది ఫిమేల్ క్యాటిల్స్. అంటే ఇక్కడ కూడా ఫిమేల్ కౌ, ఫిమేల్ క్యాటిల్ 18%, 10% ఇంక్రీజ్డ్. అదేవిధంగా ద పాపులేషన్ ఆఫ్ ది టోటల్ ఎగ్జోటిక్ క్రాస్ బ్రీడ్ క్యాటిల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ 26.9% in 2009. సో ఓవరాల్గా శంకర జాతి మనకి అదేవిధంగా నాన్ క్రాస్ బ్రీడ్ కూడా ఇంక్రీజ్ అయ్యింది. సో దెర్ ఈజ్ ఎ డిక్లైన్ ఆఫ్ 6% ఇన్ ది టోటల్ ఇండిజినస్ నాన్ డిస్క్రిప్ట్ క్యాటిల్ పాపులేషన్ ఓవర్ ది ప్రీవియస్ సెన్సస్. హౌవెవర్ ద పేస్ ఆఫ్ డిక్లైన్ ఇండిజినస్ నాన్ డిస్క్రిప్ట్ క్యాటిల్ population during the 2012-19 is much lesser than as compared to 2007-12 which was about 9%. ఓవరాల్గా చూసుకుంటే మనకి డిక్లైన్ 6% ఇన్ ది టోటల్ ఇండిజినస్ ఆర్ నాన్ డిస్క్రిప్ట్ క్యాటిల్ పాపులేషన్. అంటే సుధా నాన్ ఇండిజినస్ అంటే ఏంటి, ఒక తల్లి గర్భం దాల్చి జన్మించడం అనమాట, ఆ బిడ్డకు ఆ బిడ్డకు మనకు జన్మనివ్వడం. అలా చూసుకుంటే మనకి తక్కువగానే ఉంది అని చెప్పాలి. సో అలాగే ద టోటల్ బఫెలోస్ ఇన్ ది కంట్రీ ఈజ్ 109.85 మిలియన్స్, షోయింగ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ అబౌట్ 1% కంపేర్ టు ప్రీవియస్. బఫెలోస్ కూడా పర్సంటేజ్ 1% పెరిగింది, క్యాట్లు కూడా మనకి ఓవరాల్గా 0.8% పెరిగింది, అంటే 1% ఆల్మోస్ట్ ఆల్. అలాగే ద టోటల్ మిల్క్ యానిమల్స్, మిల్క్ అండ్ డ్రై ఇన్ కౌస్ అండ్ బఫెలోస్ 125.34 మిలియన్స్, అండ్ ఇంక్రీజ్ ఆఫ్ 6%. మిల్క్ యానిమల్స్ ఇవి కూడా పర్సంటేజ్ 6%, అంటే ఓవరాల్గా పాలనిచ్చే జంతువులు కూడా మనకి పెరిగాయి. The total sheep in the country 74.26 millions in 2009, increased by 14.1% over the previous sheep అట. ఇప్పుడు ఇక్కడ షీప్లో చూసుకుంటే ఇంక్రీజ్లో మనకి తెలంగాణ నెంబర్ 1 కౌంట్లో, తెలంగాణ నెంబర్ 1 కౌంట్లో గొర్రెల్లో, అంటే గొర్రెల సంఖ్యలో తెలంగాణ. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ద టోటల్ షీప్ ఇన్ ది కంట్రీ ఈజ్ 74.26 మిలియన్స్ ఇన్ 2019, 74.26. ఈ వీటిలో ఎక్కువ ఎక్కడున్నాయట, మన తెలంగాణలో ఉన్నాయి. ఎందుకంటే గొర్రె పిల్ల చేప పిల్ల అనే ఒక పథకాన్ని స్టార్ట్ చేశారు కేసీఆర్ గారు, తద్వారా వాటికి సంపద ఉత్పత్తి పెరిగిందనమాట. సో కాబట్టి తెలంగాణ గొర్రెల సంఖ్యలో, అంటే షీప్ నెంబర్స్లో, నెంబర్ నాట్ మాంసం, మీట్ కాదు, మాంసంలో కాదు, గొర్రె మాంసంలో కాదు, ఓకే. సో గొర్రెల సంఖ్యలో తెలంగాణ నెంబర్ 1. అలాగే ది గోట్ పాపులేషన్ ఇన్ ది కంట్రీ ఇన్ 2019 ఈజ్ 148.88 మిలియన్, షోయింగ్ అన్ ఇంక్రీజ్ ఆఫ్ 10.1% కంపారిటివ్. అంటే ఇక్కడ మీకు చూస్తే షీప్ 14.1%, గోట్ 10.1, అంటే షీప్ ఎక్కువ పెరిగిన సంఖ్య. ఈ షీప్లో మన గోట్లో వెస్ట్ బెంగాల్ నెంబర్ 1,
వెస్ట్ బెంగాల్. అంటే మేకల సంఖ్యలో, మేక మాంసంలో వెస్ట్ బెంగాల్ ఉంది, గొర్రెల్లో తెలంగాణ ఉంది. గొర్రెల సంఖ్యలో తెలంగాణ, మేకల సంఖ్యలో వెస్ట్ బెంగాల్. ఓకే, సో అదేవిధంగా ద టోటల్ పిగ్స్ ఇన్ ది కంట్రీ ఇస్ 9.06 millions ఇన్ ద కరెంట్ సెన్సస్, డిక్లైన్డ్ 12.03 ఓవర్ ది. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ అన్నీ పెరుగుతున్నాయి కానీ పిగ్స్ పాపులేషన్ మాత్రం తగ్గింది. క్యాటిల్ పెరిగాయి, కౌస్ పెరిగాయి, అన్నీ ఓవరాల్గా మనకి బఫెలోస్ పెరిగాయి, అదేవిధంగా గోట్, షీప్ అన్నీ పెరిగాయి. కానీ పందులు మాత్రం కంపేర్ టు ప్రీవియస్ ఇయర్ 12.03% తగ్గిపోయింది అనమాట. సో ద అదర్ లైవ్ స్టాక్ ఇన్క్లూడింగ్ యాక్, హార్సెస్, పొనైస్, మ్యూల్, డాంకీస్, మ్యూల్ అంటే కంచరగాడిదలు, క్యామిల్ టుగెదర్ కంట్రిబ్యూట్ అరౌండ్ 0.23% ఆఫ్ ది టోటల్ లైవ్ స్టాక్ టు ది టోటల్ కౌంట్. అన్నీ కలిపి ఇవన్నీ కూడా చాలా రేర్. యాక్, హార్సెస్, గాడిదలు, గుర్రాలు, కంచరగాడిదలు, ఇవన్నీ కూడా అవన్నీ అవే పేర్లు అనమాట. 0.23% ఉంది, చాలా తక్కువ ఉంది అంతా కూడా. ఓకే, ఓవరాల్గా ద టోటల్ పౌల్ట్రీ ఇన్ ద కంట్రీ ఇస్ 851.81 millions in 2019, రిజిస్టర్డ్ ఇంక్రీజ్ 16.8%. సో టోటల్ పౌల్ట్రీ అంటే హెన్స్ ఓవరాల్గా పెరిగింది 16.8% టోటల్ పౌల్ట్రీ. అదేవిధంగా ద టోటల్ బర్డ్స్ ఇన్ ది బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ ఇన్ ద కంట్రీ 317.07 millions. ద బ్యాక్ యార్డ్ పౌల్ట్రీ హ్యాస్ ఇంక్రీజ్డ్ అరౌండ్ 46% కంపేర్ టు ప్రీవియస్ ఇయర్. అంటే పక్షులు కూడా పెరిగాయి. అండ్ పక్షులు అంటే ఇది లైవ్ స్టాక్ ఎట్లోకి వచ్చేది అనమాట, గూస్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏవైనా. అలాగే ద టోటల్ కమర్షియల్ పౌల్ట్రీ ద కంట్రీ 534.74 millions in 2019, ఇంక్రీజ్డ్ 4.5% ఓవర్ ది ప్రీవియస్ ఇయర్. ఓకే, టోటల్ పౌల్ట్రీ అనమాట. అంటే ఇవన్నీ కూడా మనకి లేటెస్ట్ లైవ్ స్టాక్ సెన్సస్. ఓకే, సో దీంట్లో గుర్తుపెట్టుకోవాలి తెలిసింది ఏంటంటే పందులు తప్ప మిగతావన్నీ పెరిగాయి. తెలంగాణ గొర్రెల సంఖ్యలో నెంబర్ 1 ఉంది, వెస్ట్ బెంగాల్ మేకల సంఖ్యలో నెంబర్ 1 ఉంది. ఓకే, సో మనకి ఇంతకుముందే నేర్చుకున్నాము టీఎస్ షీప్స్ కౌంట్లో నెంబర్ 1 అని, అలాగే గోట్లో అయితే మనకి వెస్ట్ బెంగాల్ అని నేర్చుకున్నాం కదా. అయితే ఈ గొర్రె మాంసంలో అంటే మీట్లో కన్సెప్షన్ వినియోగంలో ఏపీ నెంబర్ 1 ఉంది. గొర్రె మాంసం వినియోగంలో నెంబర్ 1 ఏపీ ఉంది. గొర్రెల పెంపకంలో నెంబర్ 1 కౌంట్లో తెలంగాణ ఉంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు చూస్తే ఈ సెన్సస్ ప్రకారం ఇక్కడ చూడండి, ఒక మనకి సర్కిల్ ఉంది. సర్కిల్లో బఫెలో, క్యాటిల్, గోట్, షీప్ ఇవి మేజర్ అనమాట లైవ్ స్టాక్లో. ఇప్పుడు క్యాటిల్ ఎంత ఉంది? 35.94%. అంటే ఈ లైవ్ స్టాక్లో 2019-20 లైవ్ స్టాక్ ప్రకారము ఎక్కువగా ఏమున్నాయంటాడు? ఏ క్యాటిల్, బి బఫెలో, సి షీప్, డి గోట్ అని ఇస్తాడు. లేకపోతే సీరియల్ పెట్టమంటాడు. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. క్యాటిల్ 35.94%. తర్వాత ఏముంది అంటే మనకి గోట్ 27.80%. గోట్ 27.80. తర్వాత ఏముంది? బఫెలో 20.45%. తర్వాత షీప్ 13.87%. ఫస్ట్ క్యాటిల్, సెకండ్ గోట్, థర్డ్ బఫెలో, ఫోర్త్ షీప్, ఆ తర్వాత పిగ్స్, అదర్స్ పిగ్స్ 1.69%. సో లైవ్ స్టాక్ పాపులేషన్ షేర్ ఆఫ్ మేజర్ స్పీసీస్ అనమాట ఇవి. ఫస్ట్ ఏముంది చెప్పండి? క్యాటిల్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇచ్చి తీరుతాడు. సో క్యాటిల్, నెక్స్ట్ ఏముంది? గోట్, క్యాటిల్, గోట్, బఫెలో, షీప్. క్యాటిల్, గోట్, బఫెలో, షీప్. ఈ 4 ఇచ్చి సీరియల్ పెట్టమంటాడు. అన్నీ తెలిసినవే పదాలు, ఆన్సర్ తప్ప. సో ఆ విధంగా ఉంటుంది మనకి. ఓకే, అలాగే 20th లైవ్ స్టాక్ సెన్సస్లో చూస్తే ఇక్కడ టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఇంతకుముందు ఇచ్చిందే మీకు 4.6% వృద్ధి చెందింది. చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే టోటల్ బొవైన్, ఇది కూడా ఇంతకుముందు చెప్పాను మీకు. చూడండి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాటిల్ ఇంక్రీజ్ 0.8%. అలాగే ఫిమేల్ క్యాటిల్ పాపులేషన్ 18% ఇంక్రీజ్ అయిందని, గుడ్ సైన్ అని కూడా చెప్పాను మీకు. ఓకే, అదే మీకు ఇక్కడ ఫిగర్ రూపంలో చూపించడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే మనకి లైవ్ స్టాక్ పాపులేషన్ మేజర్ స్పీసీస్, కేటగిరీ పాపులేషన్, క్యాటిల్స్ ఎంత ఉన్నాయి, బఫెలోస్, షీప్, ఇదే టేబుల్ మేజర్వి. కాకపోతే ఇక్కడ మనకి పిగ్ వరకు ఆపేసాం, తర్వాత కంటిన్యూ చేశాడు మనకి. ఈ బాక్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఫస్ట్ ఏముంది? ఎక్కువ క్యాటిల్ ఉన్నాయి అనమాట, ఫస్ట్ క్యాటిల్స్. ఓకే, అలాగే ఇక్కడ రెండోది చూస్తే మేజర్ స్టేట్స్ క్యాటిల్ పాపులేషన్ చూస్తే, క్యాటిల్ పాపులేషన్ మేజర్ స్టేట్స్ ఏంటంటే వెస్ట్ బెంగాల్, తర్వాత ఉత్తరప్రదేశ్, తర్వాత మధ్యప్రదేశ్. ఇవి గుర్తుపెట్టుకోండి చాలు.
క్యాటిల్ పాపులేషన్లో ఎక్కువగా ఉన్నది వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్. క్యాటిల్ పాపులేషన్ మోర్ ఇన్ వెస్ట్ బెంగాల్, యూపీ, మధ్యప్రదేశ్. ఓకే, ఇవి ఓవరాల్గా మనకి ఈ లైఫ్ స్టాక్ గురించి. ఓకే, రైట్. సో ఈ కొండపోచమ్మ రిజర్వాయర్ రీసెంట్గా మనకి కేసీఆర్ గారు చిన్నజీయర్ స్వామి ఇన్వైట్ చేసి ఇనాగ్రేట్ చేయించడం జరిగింది. కొండపోచమ్మ, ఇది కొండపోచమ్మ రిజర్వాయర్ డయాగ్రామ్ వేస్తాను చూడండి. ఇది రంగనాయక సాగర్, ఇంతకుముందు మనం డిస్కస్ చేసాం. ఇది కొమరవెల్లి మల్లన్న సాగర్, ఇది బస్వాపూర్. ఇప్పుడు ఈ కొమరవెల్లి మల్లన్న సాగర్ ఇంకా కాలేదు కాబట్టి ప్యారలల్గా ఒక మనకి కాలువ తవ్వి ఆ కాలువ ద్వారా తీసుకున్న నీళ్లను రంగనాయక సాగర్ నుంచి కాలువ తవ్వి ప్యారలల్గా, ఇది ఇంకా కాలేదు కాబట్టి ఇంకా ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం ఉంది, ఇంకా చాలా కథ ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టులో హైయెస్ట్ కెపాసిటీ కొమరవెల్లి మల్లన్న సాగరే, 50 TMCFT. అది కాలేదు కాబట్టి రంగనాయక సాగర్ నుంచి నీళ్లను తీసుకుని మనకి గ్రావిటీ కెనాల్ ద్వారా పంప్ హౌస్లు ఏర్పాటు చేసి ఇక్కడ కొండపోచంకి ఆల్రెడీ నీళ్లు మళ్లించారు. అంటే ఇక్కడ రంగనాయక సాగర్ నుంచి సమాంతర కాలువ ద్వారా నీళ్లు కొండపోచంకి వస్తున్నాయి. మధ్యలో మల్లన్న సాగర్ ఉంది, అది ఎందుకు కాలేదు. ఇది బస్వాపూర్, ఇది డయాగ్రామ్. ఇప్పుడు చూస్తే మనకి ఇది స్పెషాలిటీ ఏంటంటే మేడిగడ్డ. ఇది మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులో విపులంగా చెప్తాను మీకు. మేడిగడ్డ 100 మీటర్స్, ఆ 100 మీటర్స్ నుంచి పంప్ చేసి రంగనాయక సాగర్ తీసుకొచ్చి అక్కడి నుంచి కొండపోచమ్మకి 618 మీటర్లు. అంటే ఎంటైర్ కాళేశ్వరంలో వన్ ఆఫ్ ది పార్ట్ అయిన కొండపోచమ్మ, ఎంటైర్ కాళేశ్వరంలో లిఫ్ట్లో హైయెస్ట్ లిఫ్ట్ ఏది అంటే కొండపోచమ్మ. హైయెస్ట్ ప్లేస్ 618, అంటే 100 తీసేస్తే 518, అంటే 518 మీటర్లకు పంప్ చేశారనమాట. మేడిగడ్డ నుంచి ఎన్ని మీటర్లు అంటే 518, ఓవరాల్గా 618 మీటర్లు. అది కొండపోచమ్మ స్పెషాలిటీ. మరి ఈ కొండపోచమ్మ వల్ల హైదరాబాద్కి ఏమైనా లాభం ఉందా అంటే ఓవరాల్గా ఇరిగేషన్కి లాభం ఉందా చెప్తాను మీకు. హైదరాబాద్కి పర్ డే 720 MGD, మిలియన్ గ్యాలన్స్ పర్ డే కావాలి అవసరం ఈ జనాభాకి. కానీ ప్రజెంట్ మనకి ఉన్న కెపాసిటీ 420. అందుకని డే బై డే వాటర్ ఇవ్వడం జరుగుతుంది. అటు మంజీరా కావచ్చు, కృష్ణా వాటర్ కావచ్చు. కొన్ని ఏరియాలో 3 రోజులకు ఒకసారి వదులుతున్నారు. ఈ సమస్యను తీర్చడానికి మనకి ఈ ప్రాజెక్ట్ ఇనిషియేట్ చేసిన ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొండపోచం వల్ల అదనంగా ఈ 420కి 172 మిలియన్ గ్యాలన్స్ పర్ డే మనకి అదనంగా వస్తాయి. అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మనకి ఆల్మోస్ట్ 2-3 మంత్స్ నుంచి 2-3 మంత్స్ తర్వాత నుంచి హైదరాబాద్కి వాటర్ స్కార్సిటీ ఉండదు కొండపోచం వల్ల. అంటే కొండపోచం హైదరాబాద్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. అవుటర్ రింగ్ రోడ్లో ఏం చేస్తున్నారు, వాటర్ హీటర్ పెడుతున్నారు. సో కాబట్టి ఈ 172 మిలియన్, ఇప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్ వల్ల హైదరాబాద్కి ఎంత నీళ్లు లభిస్తాయి, 172 మిలియన్ గ్యాలన్స్ పర్ డే. ఇది మనకు ముఖ్యంగా ఈ కొండపోచం. ఇప్పుడు ఇరిగేషన్ ఇది ఎక్కడ ఉందో ఏంటో చూద్దాం ఒకసారి. ఓకే, అర్థమైంది కదా డయాగ్రామ్. రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, బస్వాపూర్. అయితే బస్వాపూర్ ఇంకా కాలేదు, మల్లన్న సాగర్ కాలేదు. సమాంతర కాలువ తీసుకొచ్చి అక్కడి నుంచి గ్రావిటీ కెనాల్ ద్వారా తర్వాత పంప్ హౌస్ ద్వారా కొండపోచమ్మకి చేర్చారు. ఎందుకంటే ఇది కాలేదు కాబట్టి. దిస్ ఇస్ ద డయాగ్రామ్. ఓకే, కొండపోచమ్మ వల్ల బెనిఫిట్ పొందే జిల్లాలు ఏవి మన తెలంగాణలో? ఎన్ని జిల్లాలకి బెనిఫిట్ వస్తుంది అంటే సిద్దిపేట్, మెదక్, మేడ్చల్, సంగారెడ్డి, యాదాద్రి, మొత్తం ఈ 5 జిల్లాలు కూడా లబ్ధి చేకూరే జిల్లాలు. అయితే ఇది ఎక్కడ ఉంది? మర్కూక్, గజ్వేల్, సిద్దిపేట దగ్గర మర్కూక్, గజ్వేల్ లొకేషన్ కొండపోచమ్మ. దీని కెపాసిటీ ఎంత? TMCFT, 1000 మిలియన్ క్యూబిక్ ఫీట్ అంట, 15. దీని కరకట్ట పొడవు 15.8 కిలోమీటర్స్. అదేవిధంగా ప్రొక్యూరింగ్ ల్యాండ్ అట దీనికోసం 4600 ఎకరాలు సేకరించారట. ఇరిగేషన్ దీనివల్ల 2.85 lakhs ఎకరాలు సాగు అవుతుందట. 2.85 lakhs ఎకరాలు. మన కేసీఆర్ గారు ఆయన 1 కోటి ఎకరాలకి నీళ్ళు అందిస్తారని ప్రామిస్ చేశారు ఆయన బిఫోర్ ఎలక్షన్స్ 2014లో. అదే మాట మీద ఉంటూ ఆ కాళేశ్వరంలో పార్ట్లో భాగంగా ఈ కొండపోచమ్మ ఇది 2వ అతిపెద్ద రిజర్వాయర్ ఎంటైర్ కాళేశ్వరంలో. సెకండ్ లార్జెస్ట్ రిజర్వాయర్. ఫస్ట్ ఏది మల్లన్న సాగర్, సెకండ్ కొండపోచమ్మ. బట్ ఎంటైర్ కాళేశ్వరంలో హైయెస్ట్ లిఫ్ట్ ఏది అంటే ఇది కొండపోచమ్మ. దీస్ 2 పాయింట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు ఈ కొండపోచం తోటి మనం ఎంత గోదావరి జలాల్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది మీకు లెక్క చెప్తాను. ఇప్పుడు దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ బికాజ్ కేసీఆర్ గారు తన నోట్ ఆయన చెప్పడం జరిగింది, మీడియాలో రావడం జరిగింది. ఓకే, See, Godavari waters 530 TMC we are going to utilize. ఈ కొండపోచం తోటి గోదావరి జలాల్ని 530 TMCFTని యూటిలైజ్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా తెలంగాణకి షేర్ ఎంత రావాలంటే 954 గోదావరి జలాల్లో.
ఆంధ్రాకి 526, ఇది ఏపీ, ఇది తెలంగాణ. 954లో తెలంగాణ ప్రభుత్వం యూటిలైజ్ చేసుకున్నది 530 TMCFT కొండపోచంతో కలిపి. ఇంకా చాలా ఉంది యూటిలైజ్ చేసుకునేది, కాళేశ్వరం మొత్తం అయితే అప్పుడు యూటిలైజ్ అవుతుంది అనమాట. 954 గోదావరి జలాల్లో తెలంగాణ వాటా, దాంట్లో 530 TMCFT మాత్రమే యూటిలైజ్ చేసుకుంటుంది. ఓకే, ఇప్పుడు చూస్తే మనకి అక్కారం, మర్కూక్ ఈ 2 పంప్ హౌస్లు పెట్టారు. ఇవి 14th ప్యాకేజెస్లో ఉన్నాయి. మొత్తం 14, కాళేశ్వరంలో 14వ ప్యాకేజీలో 6 మోటార్లు పెట్టారు. ఒక్కొక్క మోటార్ 27 మెగావాట్లు, 162 మెగావాట్స్. అలాగే మర్కూక్ దగ్గర 34x34, ఇది 34x6, టోటల్ 204 మెగావాట్స్. ఒక్కొక్క లిఫ్ట్ 1250 క్యూసెక్స్, అలాగే 0.65 TMCFTని ఎత్తిపోస్తుంది అనమాట. ఇక్కడ కూడా అంతే, 0.65 TMCFTని ఎత్తిపోస్తాయి అనమాట. ఇవి అక్కారం, మర్కూకి దగ్గర పంప్ హౌస్లు పెట్టారు కొండపోచంలో. ఈ 2 కూడా ఎత్తిపోస్తాయి. ఎంత? 1250 ఈచ్ పంప్ ఎత్తిపోస్తుంది. క్యూసెక్స్, ఇది TMCFT కదా, క్యూసెక్స్. ఓకే, 0.65 TMCFT మనకి ఎత్తిపోస్తూ ఉంటాయి. అక్కారం దగ్గర 0.65 TMCFT ఎత్తిపోయడం, మర్కూకి దగ్గర 0.65 TMCFT ఎత్తిపోస్తూ ఉంటాయి అన్నమాట. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఓకే.